ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని నెల్లూరు జిల్లా బోగోలు మండలం కొండబిట్రగుంటలో వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఆలయ ప్రధాన అర్చకులు ఈపూరి సత్యనారాయణాచార్యులు స్వామివారిని గరుడ వాహనంపై ఉంచి ప్రత్యేక పూలు ఆభరణాలతో అలంకరించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి హారతులు ఇచ్చి ఆలయ ఉత్తర ద్వారంలో స్వామివారిని భక్తుల దర్శనార్థం ఉంచారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ఉత్తర ద్వార దర్శనం ఉన్న ప్రసన్న వెంకటేశ్వర స్వామిని దర్శించి పూజలు చేయగా అర్చకులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ప్రత్యేక ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనంలో స్వామివారిని దర్శిస్తే సకల పాపాలు నశిస్తాయని అర్చకులు చెప్పారు. వెంకటేశాయ 2025 జనవరి 10వ తారీఖు వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా ఎంతో అత్యద్భుతంగా రంగరంగ వైభవంగా మన కార్యనిర్వహణాధికారి గారు గ్రామస్తుల సహాయ సహకారాలతో స్వామివారు ఈరోజు వైకుంఠ ద్వార దర్శనానికి విచ్చేశారు. ఉదయం 4 గంటలకు సుప్రభాత సేవతో ప్రారంభమై 4 గంటలకు సుప్రభాత సేవ జరిగి 4:30కు అర్చన, 5 గంటలకు మహానైవేద్యంతో స్వామివారు 5:35 ద్వారంలోకి విచ్చేశారు. భక్తులు కోలాహలంగా స్వామివారి గోవిందనామస్మరణతో మన బెల్లకొండ క్షేత్రం గోవిందనామస్మరణతో మారుమ్రోగింది. ఓం నమో వెంకటేశాయ. కావలి నియోజకవర్గ ప్రజానీకానికి నా నమస్కారాలు. నూతన సంవత్సర వేడుకలను పూర్తి చేసుకొని రేపటి రోజున ముక్కోటి ఏకాదశిని మన అందరం కూడా జరుపుకోబోతున్నాం. ముక్కోటి ఏకాదశి నాడు విష్ణు పురాణం ప్రకారం అందరికీ దేవుడైన విష్ణు వైకుంఠాన్ని వీడి 3 కోట్ల దేవతలందరికీ దర్శనం ఇచ్చేందుకు ఉత్తర ద్వారం నందు వచ్చుతున్నాడు. కాబట్టి దాన్ని ముక్కోటి ఏకాదశిగా అభివర్ణిస్తున్న విషయం మనందరికీ తెలుసు. ఆనాడు విష్ణువుని సందర్శిస్తే 300 కోట్ల జీవిత ఫలం మనకు అందరికీ అందుతుందని ప్రజల యొక్క నాంది. అందుకని రేపటి రోజున అందరూ కూడా ముక్కోటి ఏకాదశి నాడు అందరూ దేవాలయాలు సందర్శించాలని, అందరినీ ఆ దేవుణ్ణి కొలవాలని, ఆ దేవుని యొక్క దీవెనలు మన కావలి నియోజకవర్గం మీద, మన అందరి ప్రజల మీద ఉండాలని మనసారా కోరుకుంటూ అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.